హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పతివ్రత అనే కథ చెప్పుకుందాం. ప్రముఖ రచయిత షేక్స్పియర్ రాసిన సింబిలైన్ అనే కథకి తెలుగు అనువాదం ఇది. ఒకప్పుడు బ్రిటన్ను సింబలైన్ అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు 2 కుమారులు, ఇమోజెన్ అనే కుమార్తె కలిగిన అనంతరం ఆయన భార్య చనిపోయింది. సింబలైన్ కుమారులు పసివారై ఉండగా వారిద్దరిని ఎవరో ఎత్తుకుపోయారు. ఆ తర్వాత వారి జాడ తెలియనే లేదు. మొదటి భార్య పోయాక సింబలైన్ మళ్ళీ పెళ్ళాడాడు. ఆయన రెండవ భార్యకు కూడా అది రెండవ పెళ్ళే. మొదటి భర్తకు ఆమె ఒక కొడుకును కని ఉన్నది. తన సవతి కూతురైన ఇమోజెన్ పైన ఆమెకు ద్వేషం ఉన్నప్పటికీ తన కుమారుడికి ఆమెకు పెళ్లి చేసినట్లయితే తన భర్త అనంతరం ఇమోజెన్ రాణి అయినప్పుడు తన కొడుకు రాజు అవుతాడు కదా అని ఆమె ఆలోచించింది. అయితే ఇమోజెన్ ఆమె ఆలోచనలన్నిటినీ తారుమారు చేసేసింది. ఆమె తన తండ్రికి కానీ సవతి తల్లికి కానీ చెప్పకుండా పొస్తియూమస్ అనే యువకుణ్ణి పెళ్లాడేసింది. ఈ యువకుడి తండ్రి ఒక యోధుడు. ఆయన సింబలైన్ పక్షాన యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు. ఆయన చనిపోయే నాటికి గర్భిణిగా ఉన్న ఆయన భార్య ఒక మగపిల్లవాడిని కని తాను కూడా చనిపోయింది. సింబలైన్ ఆ అనాథ శిశువు పట్ల కనికరం వహించి తన ఆస్థానంలోనే ఉంచి చదివించి పెద్దవాణ్ణి చేశాడు. ఆ కుర్రవాడికి పొస్తియూమస్ అనే పేరు కూడా ఆయనే పెట్టాడు. పొస్తియూమస్ అంటే తండ్రి మరణించాక పుట్టినవాడని అర్థం. ఇమోజెన్, పొస్తియూమస్లో చిన్నతనం నుంచి ఒకరి పట్ల ఒకరు ఎంతో స్నేహానురాగాలు కలిగి ఉంటూ ఒక గురువు వద్దనే చదువుకున్నారు. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారింది. వారిద్దరూ ఎవ్వరికీ చెప్పకుండా వివాహం చేసేసుకున్నారు. ఈ రహస్యం అందరికంటే ముందుగా రాణికి తెలిసింది. ఈ విషయాన్ని ఆమె సింబలైన్కు చెప్పింది. సింబలైన్ ఆగ్రహావేశుడయ్యాడు. తన కుమార్తె సాధారణ పౌరుణ్ణి పెళ్లాడడమా అని పొస్తియూమస్కు ఆయన దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. దీంతో పొస్తియూమస్ బ్రిటన్ దేశాన్ని వదిలి రోమ్ దేశానికి వెళ్లాలని నిశ్చయించాడు. భార్యాభర్తలు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. ఆ సమయంలో ఇమోజెన్ తన భర్తకు తన వేలిన ఉన్న ఉంగరాన్ని తీసి ఇస్తూ దాన్ని తన ప్రేమ చిహ్నంగా ఎల్లప్పుడూ ధరించమని కోరింది. పొస్తియూమస్ కూడా ఇమోజెన్ చేతికి ఒక కంకణం తొడిగాడు. తర్వాత వారిద్దరూ ప్రేమ ప్రమాణాలు చేసుకుని విడిపోయారు. భర్త వెళ్ళిపోయిన తర్వాత ఇమోజెన్కు జీవితం ఎడారిలా అయిపోయింది. రోమ్ చేరిన పొస్తియూమస్ కొత్త స్నేహితులను సంపాదించాడు. వారిలో అనేక దేశాల వారున్నారు. ఒకనాడు ఆ యువకుల మధ్య ఏ దేశపు స్త్రీలు ఎక్కువగా పతివ్రత ధర్మం ఆచరిస్తారనే విషయంపై చర్చ వచ్చింది. ప్రతి ఒక్కడు తన దేశపు స్త్రీల సౌశీల్యాన్నే ఘనంగా చెప్పుకున్నాడు. అంతా విని పొస్తియూమస్, మీరు ఎన్నైనా చెప్పండి, నా భార్య ఇమోజెన్ను మించిన మహాపతివ్రత ప్రపంచంలోనే ఉండదు అన్నాడు. ఇయాకిమో అనే రోమన్ యువకుడికి ఈ మాట రుచించలేదు. రోమన్ స్త్రీలను మించిన పతివ్రతలు ఎక్కడా ఉండరనేది అతని నమ్మకం. అందుచేత అతను పొస్తియూమస్తో వాగ్వాదానికి దిగి చిట్ట చివరకు, నీ భార్య పతివ్రత కాదని రుజువు చేస్తే ఏం పందెం కాస్తావు అని అడిగాడు. నా ప్రేమ చిహ్నమైన కంకణం నా భార్య వద్ద ఉంది. ఆమె వద్ద నుంచి నువ్వు దాన్ని తెచ్చినట్టయితే ఆమె ప్రేమ చిహ్నమైన ఈ ఉంగరాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు పొస్తియూమస్. ఇమోజెన్ పతివ్రత కాదని రుజువు చెయ్యలేకపోతే పెద్ద మొత్తంలో డబ్బు పందెంగా కొట్టాడు ఇయాకిమో. ఇయాకిమో రోమ్ నుంచి బయలుదేరి బ్రిటన్కి వచ్చాడు. ఇమోజెన్ దర్శనం చేసుకున్నాడు. నేను నీ భర్త గారి మిత్రుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇమోజెన్ అతనికి ఎంతో ఆదరంతో ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆమె నిజమైన పతివ్రతే అని, పరపురుషుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమించదని ఇయాకిమో గ్రహించాడు. ఇక అతను పందెం గెలవాలంటే మాయోపాయం తప్ప మార్గాంతరం లేదు. అతను ఇమోజెన్ పరిచారకులకు లంచం పెట్టి వారి సహాయంతో ఆమె శయ్యామందిరంలో ప్రశ్నించి ఒక పెద్ద పెట్టెలో దాక్కున్నాడు. రాత్రి ఇమోజెన్ నిద్రపోయాక అతను వెలికి వచ్చి గది అంతా వివరంగా చూశాడు. అక్కడ ఉన్న అలంకారాలు మొదలైనవన్నీ కాగితం మీద రాసుకున్నాడు. ఆ తర్వాత అతను ఇమోజెన్ను సమీపించి ఆమె మెడ మీద ఉన్న పుట్టుమచ్చను చూశాడు. చివరికి అతను ఆమె చేతి నుంచి కంకణం ఉపాయంగా ఊడదీసి తిరిగి పెట్టెలోకి చేరుకొని మర్నాడు రోమ్ నగరానికి బయలుదేరి వెళ్ళాడు.
అతను పొస్తియుమస్ను కలుసుకొని, నీ భార్య నువ్వు అనుకున్నట్లు మహాపతివ్రత ఏమీ కాదు. నేను ఒక రాత్రి మొత్తం ఆమె శయ్యామందిరంలో గడిపాను. ఆమె నాకు ఈ కంకణం ఇచ్చింది. ఆమె మెడ మీద ఒక పుట్టుమచ్చ ఉంది. కావాలంటే ఆమె శయ్యామందిరాన్ని విపులంగా వర్ణించగలను అన్నాడు. అంతవరకు ఇమోజెన్పై ఉన్న ప్రేమ యావత్తూ క్రోధంగా మారిపోయి పొస్తియుమస్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని ఇయాకిమోకి ఇచ్చేశాడు. ఆ తర్వాత అతను పీసానియో అనేవాడికి ఒక ఉత్తరం రాస్తూ, నా భార్య అయిన ఇమోజెన్ ఒక ద్రోహి, ఆమెను వెంటనే చంపేయి. ఆమెకు కూడా ఒక ఉత్తరం రాస్తున్నాను. ఆమెను చంపేందుకు అవకాశం ఆమె ద్వారానే నీకు లభిస్తుంది అన్నాడు. ఈ పిసానియో అనేవాడు ఇమోజెన్ పరివారంలో ఉండేవాడు. చాలా వివేకం గల వ్యక్తి. ఇతనికి పొస్తియుమస్ అంటే కూడా ఎంతో భక్తి. అతనికి ఈ విధంగా ఉత్తరం రాసిన పొస్తియుమస్ తన భార్యకు మరొకలా రాశాడు. నువ్వు పిసానియోను వెంటబెట్టుకొని వేల్స్ దేశంలోని ఫలానా రేవు పట్టణానికి వచ్చినట్లయితే నేను అక్కడ నిన్ను కలుసుకుంటాను అని ఆ ఉత్తరంలో ఉంది. తన భర్తను తిరిగి కలుసుకోబోతున్నందుకు ఇమోజెన్ చాలా సంతోషించింది. ఆమె ఎవ్వరికీ తెలియకుండా పిసానియో వెంట వేల్స్ దేశంలోని రేవు పట్టణానికి బయలుదేరి వెళ్ళింది. తీరా అక్కడికి చేరే దారిలో పిసానియో ఆమెతో అసలు సంగతి చెప్పేశాడు. అయితే అతను పొస్తియుమస్ ఆజ్ఞ ప్రకారం ఇమోజెన్ను చంపదలుచుకోలేదు. ఎవడో దుర్మార్గుడు నీ భర్త మనస్సులో విషం పోసి ఉంటాడు. ఆ విషం దిగిపోయేదాకా మనం చేసేదేమీ లేదు అని అతను ఆమెతో అన్నాడు. ఇమోజెన్ తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళి అక్కడ ఉండిపోవాలి అని అనుకోలేదు. వీలైతే రోమ్లో ఉన్న తన భర్త చోటికే పోదలిచింది. అలా అయితే ఎవ్వరూ గుర్తించకుండా పురుష వేషం వేసుకోవడం మంచిదని పిసానియో సలహా ఇచ్చాడు. అతడు ఆమెకు ఒక ఔషధం కూడా ఇస్తూ, ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఈ మందు పుచ్చుకో, ఇది మంచి ఔషధమని రాణిగారు నాకు ఇచ్చారు అన్నాడు. ఇమోజెన్కు అంతరంగికుడిగా ఉంటూ అన్ని విధాలా తోడ్పడుతున్నాడని పిసానియోను చంపడానికి రాణి వైద్యుడిని విషం అడిగి ఉంచింది. ఆ వైద్యుడు ఆమె దుష్టురాలని ఎరిగి ఆమెకు ఒక రకమైన మత్తుమందు ఇస్తూ ఇది ప్రాణాపకరమైన విషమని చెప్పాడు. ఆ మత్తుమందే ఇప్పుడు ఇమోజెన్ వద్దకు చేరింది. ఇమోజెన్ మగదుస్తులు ధరించి రేవు పట్టణానికి వెళ్ళింది. ఆమె అడవి మార్గాన నడుస్తూ ఒక గుహ వద్దకు వచ్చింది. ఆమెను ఆకలి దహించి వేస్తుంది. గుహలోకి తొంగి చూసేసరికి అక్కడ మనుషులు లేరు, కానీ అందులో ఆహారం ఉన్నట్టు తెలిసిపోయింది. అందులో నివసిస్తున్న వారు రాగానే వారికి డబ్బు ఇవ్వచ్చు అనుకొని ఆమె వెంటనే భోజనం చేసి తన ఆకలి తీర్చుకుంది. ఆ గుహలో ఉంటున్నది మరెవరో కాదు, ఇమోజెన్ అన్నలు, వారిని పసితనంలో ఎత్తుకుపోయిన బెలారియస్ అనేవాడు. ఈ బెలారియస్ ఒకప్పుడు సింబలైన్ వద్ద కొలువు ఉండేవాడు. అయితే సింబలైన్ అతనిపై రాజద్రోహ నేరాన్ని అకారణంగా అంటగట్టి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. ఈ కసితో బెలారియన్ రాజకుమారులిద్దరినీ కాజేసి పారిపోయి వచ్చి ఈ గుహలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. రాను రాను బెలారియస్కు వాళ్లపై మమకారం ఏర్పడింది. అందుచేత వారిని తన సొంత కొడుకుల్లాగా చూడసాగాడు. వారు అడవిలో వేటాడి జీవితం గడుపుతూ వస్తున్నారు. ఈ ముగ్గురు వేట నుంచి తిరిగి వస్తూనే మగవేషంలో ఉన్న ఇమోజెన్ను చూశారు. ఇమోజెన్ తాను వారి ఆహారం తీసుకున్న సంగతి చెప్పి వారికి డబ్బు ఇవ్వబోయింది. కానీ వాళ్ళు డబ్బు తీసుకోకుండా ఆమెను గురించి అడిగారు. తాను రేవు పట్టణానికి వెళ్ళి అక్కడి నుంచి రోమ్ నగరానికి వెళ్తున్నట్లు ఆమె వారితో చెప్పింది. ప్రయాణ బడలిక తీరాక వెళ్ళవచ్చునని, అంతదాకా తమ అతిథిగా ఉండమని వారు ఆమెను కోరారు. ఆ యువకులిద్దరూ తన అన్నలని తెలియకపోయినప్పటికీ ఆమెకు వారిపై ఏదో అభిమానం కలిగింది. మరుసటి రోజున వారు ముగ్గురు వేటకు వెళ్ళాక ఇమోజిన్ తన శరీరస్థితి ఏమంత బాగాలేదనుకొని పిసానియో ఇచ్చిన మందు కాస్త తాగేసింది. ఆమెకు ఒంట్లో బాగా లేకపోయినట్టుండడానికి ఒక కారణం భర్త మనసు అకారణంగా విడిపోవడం, రెండో కారణం తిండి సరైన నిద్ర లేకుండా ఆమె 2 రోజుల పాటు చేసిన ప్రయాణం. ఇమోజిన్ తాగిన మందు మత్తుమందు. దాని ఫలితం వల్ల ఆమెకు స్పృహ తప్పి ప్రాణం పోయినట్టే అనిపించింది. వేట నుంచి తిరిగి వచ్చిన వారు ముగ్గురు తమ అతిథి మరణించినట్లే భావించారు. వారు ఆమె కోసం చాలాసేపు దుఃఖించి చివరికి అరణ్యంలోని ఒక గుంటలో ఆమె శరీరాన్ని ముంచి పైన ఎండుటాకులు కప్పారు. మత్తుమందు ప్రభావం పోగానే ఇమోజిన్ తన పైన ఉన్న ఎండుటాకులను తోసేసుకుని లేచింది. తాను ఒక గుహను చేరడం, అక్కడ తనకు 3 పురుషులు ఆతిథ్యమివ్వడం మొదలైనవన్నీ కలలో వార్తలని రూఢి చేసుకొని ఆమె రేవు పట్టణానికి మళ్ళీ బయలుదేరింది. ఈలోపు రోమ్కు బ్రిటన్కు మధ్య యుద్ధం ఒకటి ఏర్పడింది. రోము నుంచి సైన్యాలు బ్రిటన్కు బయలుదేరి వస్తున్నాయి. ఆ సేన వెంట పొస్తియుమస్ కూడా ఉన్నాడు.
తన ఆజ్ఞ ప్రకారం ఇమోజెన్ను చంపేశానని పిసానియో అతనికి ఉత్తరం రాశాడు. అది మొదలు అతనికి ప్రాణంపై విరక్తి పుట్టింది. ఇమోజెన్ దోషి అని అతను ఇంకా నమ్మినప్పటికీ తన మూలంగా ఆమె చనిపోయిందనుకొని అతను కుంగిపోయాడు. అందుచేత అతను ఈ యుద్ధంలో చేరాడు. యుద్ధంలో తాను చనిపోవచ్చు, లేదా బ్రిటన్కు తిరిగి వచ్చినందుకు సింబలైన్ తనను ఉరితీయవచ్చు. ఈ రెండిట్లో ఏం జరిగినా మేలే అని అతను భావించాడు. రోమ్ సైన్యాలు ఇమోజెన్ ఉన్న అడవికుండానే వస్తున్నాయి. దారిలో ఆమెను సైనికులు పట్టుకొని తమ సేనాపతి వద్దకు తీసుకుపోయారు. ఆమె ఇంకా మగవేషంలోనే ఉంది. సేనాపతి ఆమెను చూసి ఎవరో తెలివిగల కుర్రవాడిగా కనిపిస్తున్నాడనుకొని తన వెంట నౌకరుగా ఉండమని ఆదేశించాడు. త్వరలోనే ఉభయ పక్షాలకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాజైన సింబలైన్కు ప్రాణాపాయ స్థితి సంభవించింది. ఆ క్షణంలో బెలారియస్ తన 2 పెంపుడు కొడుకులతోనూ రాజు ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేసి వీరోచితంగా యుద్ధం చేశాడు. రోమ్ పక్షాన వచ్చిన పొస్త్యూమస్ కూడా సింబలైన్ పక్షాన పోరాడాడు. వీరి పరాక్రమం కారణంగా అపజయం కాస్త విజయంగా మారింది. రోమ్ సేనాపతి పొస్త్యూమస్కు ఇమోజెన్కు తీరని ద్రోహం చేసిన ఇయాకీమో సింబలైన్కు ఖైదీలుగా చిక్కారు. తాను ఆశించినట్టు పొస్త్యూమస్ యుద్ధంలో చావలేదు. అందుచేత తనకు తానై బ్రిటన్ సేనాధికారులకు ఖైదీగా లొంగిపోయాడు. మగవేషంలో కూడా ఇమోజెన్ కూడా రోమ్ సేనాపతితో పాటు ఖైదు అయింది. ఆమెను ఎవరూ గుర్తించలేదు. ఆమె మాత్రం తన భర్త మారువేషంలో ఉన్నప్పటికీ అతన్ని గుర్తించింది. ఆమె ఇయాకియో చేతికి తన ఉంగరం తాను తన భర్తకు ఇచ్చింది ఉండడం గమనించింది. అది అతనికి ఎలా చేరింది ఊహించలేకపోయింది. ఆమె తన తండ్రి వెంట పిసానియో ఉండడం కూడా గమనించింది. పిసానియో ఒక్కడే ఆమెను గుర్తించాడు. బెలారియస్ అతని పెంపుడు కొడుకులు తమ అతిథిని గుర్తించారు, కానీ చచ్చిపోయిన వారు మళ్ళీ బతకరు కనుక మనిషిని పోలిన మనుషులు ఉండరా అనుకున్నారు. ఓడిపోయిన రోము సేనాపతి సింబలైన్తో, మహారాజా, యుద్ధ ఖైదీలను డబ్బు తీసుకుని విడిచిపుచ్చే ఆచారం మీకు లేదని, వారిని మీరు ఉరితీస్తారని నేను విన్నాను. నా మట్టుకు నేను నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను, కానీ నాకు ఎంతో ప్రేమగా సేవ చేసిన ఈ యువకుడి ప్రాణాన్ని మాత్రం తీయవద్దని నా ప్రార్థన అంటూ ఇమోజెన్ను చూపాడు. ఇమోజెన్ను చూసి గుర్తించకపోయినప్పటికీ సింబలైన్లో సహజ వాత్సల్యం అంకురించింది. నాయనా, నీ ప్రాణం తీయను, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అన్నాడాయన. నా ప్రాణం కోసం అడగకే అన్నాడు రోము సేనాపతి ఇమోజెన్తో. ఇమోజెన్ విచారంతో, దానికంటే నాకు ముఖ్యమైనది వేరే ఉన్నది, నేనేం చెయ్యను అన్నది ఆమె ఇయాకీమో చేతికేసి చూస్తూ. ఆ మనిషికి ఆ ఉంగరం ఎలా వచ్చిందో నిజం బయట పెట్టించండి, అదే నేను కోరే వరం అన్నది రాజుతో. ఆ ఉంగరం నీకెలా వచ్చిందో చెప్పకపోయావంటే నిన్ను చిత్రహింసలకు గురి చేస్తాను అన్నాడు సింబలైన్ రాజు ఇయాకీమోతో. ఇయాకీమో దాచకుండా అంతా చెప్పేశాడు. తాను పొస్త్యూమస్తో పందెం వేయడం, ఇమోజెన్ శయ్యామందిరంలో చేరి ఆమె కంకణాన్ని హరించడం, తన మోసాన్ని నమ్మి పొస్త్యూమస్ తన ఉంగరాన్ని ఇచ్చివేయడం మొత్తం వివరంగా బయటపెట్టేశాడు. ఈ కథ వింటూనే పొస్త్యూమస్ శోకంతో తల్లడిల్లిపోయాడు. తన భార్యకు చేసిన మహాపచారానికి నిలువునా దగ్ధుడైనట్టు బాధపడ్డాడు. అతని బాధ చూడలేక ఇమోజెన్ తన మారువేషం తీసేసి తన భర్తను ఊరడించింది. ఇమోజెన్ చూసి భర్త ఎంత ఆనంద పారవస్యం చెందాడో తండ్రి కూడా అంతే సంతోషించాడు. అతను పొస్త్యూమస్ను తన అల్లుడిగా గుర్తించి అతనిపై విధించిన దేశ బహిష్కరణ శిక్ష రద్దు చేశాడు. ఈ ఆనంద సమయంలో బెలారియస్ కూడా సింబలైన్ వద్దకు వచ్చి తన పెంపుడు కొడుకులు ఎవరో చెప్పేసి, మహారాజా, ఇదిగో నీ కుమారులు అంటూ తాను పెంచిన యువకులను చూపాడు. సింబలైన్ ఆనందానికి ఇప్పుడు హద్దులు లేవు. ఆయన రోమ్ సేనాపతికి స్వేచ్ఛ ఇచ్చి అతనితో సంధి చేసేసుకున్నాడు. చిట్ట చివరికి ద్రోహి అయిన ఇయాకీమోకు కూడా శిక్ష ఏదీ పడలేదు. ఈ విధంగా సింబలైన్ తన కొడుకులను, కుమార్తెను, అల్లుణ్ణి తిరిగి సంపాదించుకొని వారితో సుఖంగా ఉన్నాడు. ఆయన రెండో భార్య మాత్రం ఇతరులు ఇంత ఆనందించడం చూడలేక మంచం పట్టి మరణించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.